అందరికి ఒక టీ. ఆఫీస్ పక్కన టీ కొట్టి పెట్టి బజ్జీలు అమ్ముకుంటున్నామని ఎగస్ పార్టీ వాళ్ళు చండాలంగా మాట్లాడుతూ పాటు బోండాలు కూడా పెడదామా? రేయ్, టీ కొట్టు అంటే మీకు చిన్న చూపు అయిపోయిందా? గురుగారు ఫైటర్ ఏంటి పరిగెత్తుకొస్తున్నాడు? మీరు టీ కొట్టు దగ్గర కూర్చొని బాతా కర్రీ కొట్టుకుంటున్నారు. ఎక్స్ పార్టీ వాళ్ళేమో గుడి దగ్గర వైన్ షాప్ మూయించి పండుగ చేసుకుంటున్నారు. వాడు వైన్ షాప్ మూస్తే మనమే మూస్తే బాగుంటుందో అది ఆలోచించండి రా. పార్టీ ఆఫీసే మూసుకోవాలి. లేకపోతే ఏంటి గురువా, ఎప్పుడు మమ్మల్ని ఆలోచించమనకపోతే నువ్వు కూడా ఏదైనా ఆలోచించవచ్చు కదా. మనం ఆలోచించడం ముఖ్యం కాదురా, ఎదుటివాడిని ఆలోచింప చేయడమే మనకు కావాల్సింది. అలా కానివ్వండి. మన గ్యాంగ్ లీడర్ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్ లేదో పెద్దవాడేలా కనిపిస్తున్నాడు. అలాగే అనిపిస్తుంది. యముడు వాహనమా ఏంటి సీరియస్ గా ఆలోచిస్తున్నావు? గురుగారు, మన కొట్లో పాలు మిగిలిపోతే తోడు పెట్టుకోవచ్చు. అవును. అదే బజ్జీ వాడ మిగిలిపోతే నీ ప్లాన్ ఏంటి? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా? అంటే నువ్వు నా పార్టీ గురించి ఆలోచించట్లేదు, నీ పొట్ట గురించి ఆలోచిస్తున్నావా? గురించేనా ఇంకేం ఆలోచించవా? పార్టీని డెవలప్ చేసే ఐడియా ఇవ్వండిరా అంటే గురువా నాదో ఐడియా. ఏంటది? గుడి దగ్గర వైన్ షాప్ ముయించి వాడు పేరు తెచ్చుకున్నాడు, బడి దగ్గర వైన్ షాప్ ముయించి నువ్వు పేరు తెచ్చుకో. శబాష్, ఐడియా ఇచ్చావు కదా. ఇక నేను ఆడబోయే ఆట చూడండి రా. అలా గురువా, షాప్ ఇదే. కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను రా. అలా తమ్ముడు ఇట్రా. నన్నా సార్ రమ్మంటున్నాడుగా. ఎరా, స్కూల్ కి ఎదురుగా మందు షాప్ పెట్టావు కదా, ఇక పిల్లలు ఎలా రా చదువుకొని ముందుకెళ్ళేది? మర్యాదగా షాప్ తీరా. ఇదేమన్నా పాన్ షాపా? ఎవడ పడితే వాడు వచ్చి మొయ్యమంటున్నాడు. ఇప్పుడే గుడి దగ్గర మొయ్యమంటే అక్కడ నుంచి ఇక్కడ మార్చుకున్నాను. ఇంకోసారి ఆడొచ్చి ఈడొచ్చి తీసేయమంటే తోలు తీసేస్తాను. ఇంకా నయ్యం గురు, కళ్ళద్దాలు పగిలిపోలేదే. కళ్ళు బైర్లుగా నేనేడిస్తుంటే కళ్ళద్దాల గురించి నువ్వేడిస్తావిట్రా? వాడు చెప్తే మోస్తారంట, మనం చెప్తే కోస్తారంట. మనకెందుకు గురు గవర్నమెంట్ వాళ్ళతో గొడవ? కరెక్ట్. మనకు కావాల్సిందంటే స్కూల్ పక్కన వైన్ షాప్ ఉండకూడదు, అంతే కదా. వెరీ గుడ్ ఐడియా, అదిరిపోయింది. మందు బాబు లోట్లేరా మనకి ఎక్కువ ఉన్నాయి. గురువా, ఒక్కొక్క కుర్రోని తీసి బయటేసేనా? వారం రోజులు అవుద్ది, పర్వాలేదా? ఏనుగులో బాడీ మాత్రం పెంచావు, ఎలాకంత బుద్ధి కూడా లేదు. మొత్తం పిల్లందరినీ ఒక్క నిమిషంలో ఎలా బయటికి పంపిస్తాను చూడు. ఆ రాడేట్ ఇవ్వరా. కమాన్ బాయ్స్. రే ఆగండి రా. ఏంటి రౌడీజం చేసి స్కూల్ మూయిస్తున్నారా? బెల్లెందుకు కొట్టారా? ఓయ్, వైన్ షాప్ ఎదురుగా స్కూల్ ఓపెన్ చేసి పెట్టారే, మందు కోసం వచ్చేవాడికి మనశ్శాంతి ఎట్టా ఉంటుంది? డిస్టర్బ్ అయిపోడు, అందుకే బెల్ల కొట్టాను. త్వరగా మూసేసి ఎవడింటికి అడు పోండే. తాగుబోతులు సపోర్ట్ గా స్కూల్ మూయిస్తున్నావా? బుద్ధుందా నీకు? కొట్టి పారేయండి వీడు. ఎరా, కొడతారని తెలియగానే ఎస్కేప్ అయిపోతారు, ఆపేస్తారని తెలియగానే ఎలా ఎంట్రీ అయిపోతారా? మేము టైమింగ్ లో మిస్ అవుతున్నాం, మీరు టైమింగ్ మిస్ అయిపోతున్నారు బాస్. నా ప్రజలారా, నేను లేనన్న బాధతో ఎదో పనులు చేసి ఎక్కువ సంపాదించకండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గురువా. మీరు వచ్చే వరకు మీ స్థానంలో నేనుంటాను. సార్ వీడు తిన్నాడు సార్. తిన్నాడా? ఏంటయా చైర్మన్ గారు అబ్బాయి సార్. కరెక్ట్ ఉందా? కరెక్టే సార్.